వెల్కమ్ టు ఫోకస్. 2020లో చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి చొచ్చుకొనొచ్చాయా? మార్గదర్శకత్వం చేయాల్సిన కేంద్రం నాటి ఆర్మీ చీఫ్ నిర్ణయానికే వదిలిపెట్టిందా? డోక్లాం ఘటనలో కేంద్రం చెప్పింది వాస్తవం కాదా? రాహుల్ నరవనే బుక్ గురించి ప్రస్తావనను కేంద్ర మంత్రులు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ 4 మాటలు వినడానికి కేంద్రం భయపడుతుందా? ఓ పుస్తకం పార్లమెంటును స్తంభింపజేసింది. అధికార ప్రతిపక్షాల మధ్య రగడ రాజేసింది. గంటల తరబడి సభ గందరగోళంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించిన పుస్తకంలో అసలేముంది? ఎందుకు కేంద్రం అడ్డుపడింది? పార్లమెంట్లో 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ రచ్చ. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్న అమిత్ షా, రాజ్నాథ్ సింగ్. మాట్లాడేందుకు అనుమతించే వరకు నిలదీస్తూనే ఉంటానన్న రాహుల్. పార్లమెంట్ బయట విపక్ష సభ్యుల నిరసనలు. ఎంపీల సస్పెన్షన్పై రగిలిన విపక్షం. స్పీకర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం. ఇంతకు నరవణే ఆత్మకథలో ఏముంది? మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పార్లమెంట్లో ప్రకంపనలు రేపుతోంది. 2020లో లడఖ్ ఘర్షణలపై నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ఓ మ్యాగజైన్లో ప్రచురించగా వాటిని సభలో లేవనెత్తేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ప్రయత్నించారు. వెంటనే దీన్ని కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ పరిస్థితి తలెత్తింది. కాంగ్రెస్ పార్టీ జాతీయవాదంపై బీజేపీ ఎంపీ సూర్య విమర్శలు సంధించగా బదులుగా రాహుల్ గాంధీ కౌంటర్ ఇస్తూ మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీలోని ఆత్మకథకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. చైనా సైన్యం మన సరిహద్దుల్లోకి చొరబడిందని, చైనా యుద్ధ ట్యాంకులు మన భూభాగంలోకి వచ్చాయని ఆర్మీ చీఫ్ స్వయంగా రాశారు అని రాహుల్ ఆరోపించారు. లడఖ్, డోక్లాం ప్రతిష్టంభన గురించి మన సైనికులకు వాస్తవాలు తెలుసని, కానీ ప్రభుత్వం మాత్రం దేశ ప్రజలకు నిజాలు దాచిపెడుతోందని ఆయన మండిపడ్డారు. ये कहते हैं कि आतंकवाद से लड़ते हैं, ये कहते हैं कि ये टेररिज्म से लड़ते हैं और ये एक कोर्ट से डरते हैं। मतलब इसमें क्या चीज है जिससे ये इतना घबरा रहे हैं कि मैं ये नहीं बोल पा रहा हूँ सदन के अंदर? इसमें क्या चीज है? ये झूठ है कि बोलने का परमिशन नहीं, ये झूठ है। इसमें क्या लिखा है जिससे ये इतना घबरा रहे हैं कि मुझे ये पढ़े नहीं, आप पढ़ने नहीं दे रहे। सदस्य कोई घबरा नहीं रहे। ప్రచురణ జరగని అంశాలను సభలో లేవనెత్తవద్దని స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. సభా కార్యకలాపాలతో సంబంధం లేని ఇతర అంశాలను ఇక్కడ ప్రస్తావించొద్దని అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కూడా అడ్డు తగిలారు. పుస్తకం ప్రచురణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ నిలదీశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో స్పీకర్ ఓం బిర్లా రూలింగ్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి రూల్ బుక్లోని నిబంధనలను చదివి వినిపించారు. వార్తాపత్రికల క్లిప్పింగ్లు, ఇంకా ప్రచురణ కాని పుస్తకాలకు సంబంధించిన విషయాలను లోక్సభలో ప్రస్తావించడానికి వీల్లేదు అని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానంపైనే మాట్లాడాలని సూచించారు. यदि प्रकाशित हुई है तब तो आप उसका उल्लेख करिए, नहीं प्रकाशित हुई है तो उल्लेख करने का कोई औचित्य नहीं है. బుధవారం సమావేశాలు మొదలు కాగానే బీజేపీ ఎంపీ దుబే పలు పుస్తకాలను తనతో సభలోకి తెచ్చారు. వాటి పేర్లు చదువుతూ బోఫోర్స్ కుంభకోణం సహా గాంధీల కుటుంబ వ్యవహారాలపై వాటిలో ఏం రాశారనేది మాట్లాడడం మొదలుపెట్టారు. దీంతో సభలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఈ సమయంలో దీపేందర్ సింగ్ హుడా సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు సభాపతి కార్యాలయానికి చేరుకుని దుబేపై ఓం ప్రకాష్ బిర్లాకు ఫిర్యాదు చేశారు. దుబేకు మద్దతుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఇతర బీజేపీ ఎంపీలు కూడా అక్కడకు చేరుకున్నారు. రాహుల్ తీరుపై వారు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలు స్పీకర్ సమక్షంలోనే కొద్దిసేపు వాగ్యుద్ధం సాగించాయి. గాంధీల కుటుంబంపై ప్రస్తావనలో ఉన్న పుస్తకాల్లోని భాగాలను చదవడం ప్రారంభించగా స్పీకర్ ఆయనను వారించారు. नेहरू परिवार कांग्रेस परिवार के गद्दारी, मक्कारी, भ्रष्टाचार और अय्यासी से भरा पड़ा और वो सब छपी हुई किताब है सर। पहली किताब ये है एडवीना एंड नेहरू। भारत जो स्वतंत्र हुआ तो किस तरह से पाकिस्तान का बंटवारा हुआ और किस तरह से भारत के पहले प्रधानमंत्री अय्यासी कर रहे थे, इस किताब में मैं उसका जिक्र करना चाहता हूं, मैं उसको कोट करना चाहता हूं। दूसरी किताब है सर जो मथाई साहब, जो नेहरू साहब के पीए हुआ करते थे, वो कह रहे हैं कि इंदिरा गांधी के साथ उनके व्यक्तिगत संबंध थे और उन्होंने भ्रष्टाचार के आरोप में जो है उनको हटाया। ये मुझे बोलने दिया जाए सर, और मैं उन किताबों का जिक्र कर रहा हूं।
లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి ఎంపీలు నిరసన తెలిపారు. స్పీకర్పైకి విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో రచ్చరచ్చయింది. పేపర్లు విసిరిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను ఈ సెషన్ ముగిసే వరకు లోక్సభ సస్పెండ్ చేసింది. లోక్సభలో రాహుల్ ప్రసంగాన్ని పూర్తి చేసేంత వరకు సభ కార్యకలాపాలకు అడ్డు తగులుతూనే ఉంటామని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు స్పష్టం చేయడంతో లోక్సభ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఒకరిద్దరు సభ్యులు ప్రసంగించినప్పటికీ ప్రతిపక్షాల హోరు మధ్య సభను వాయిదా వేయాల్సి వస్తోంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎన్డీఏ ఎంపీలు, కేంద్ర మంత్రులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా నియమాలను అతిక్రమించి ప్రచురించిన పుస్తకంలోని విషయాలను ప్రస్తావించడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. స్పీకర్ ఇప్పటికే ఆ విషయంపై సోమవారం మాట్లాడారని, అదే అంశాన్ని మళ్లీ తీసుకురావడం అనుచితమని తెలిపారు. नियम नहीं मानते हैं, रूल्स पे नहीं चलते, वहाँ का स्पीकर रूलिंग पे नहीं मानते हैं, तो मैं उम्र नहीं बड़ा, आप ज्यादा सीनियर है, आप ज्यादा एक्सपीरियंस है, आपका लीडर ऑफ द हाउस राहुल गांधी को भटकने से आप क्यों नहीं समझाते हैं? वहाँ वो रूल नहीं मानते हैं, वो अपने हिसाब से मर्जी से चलाना चाहते हैं. आप लोग समझाना चाहिए उसको समझाने की जगह आप खुद भटक रहे हैं. ये ठीक नहीं है. ये अपर हाउस है, अपर हाउस का एक सम्मान है, यहाँ हाउस ऑफ एल्डर्स का रूप से भी माना जाता है. ఈ అంశాన్ని విపక్షాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. పార్లమెంట్ బయట కూడా దీనిపై నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ధర్నా చేస్తున్న ఎంపీలను చూసి ఏదో యుద్ధంలో గెలిచినట్లుగా ఇక్కడ కూర్చున్నారని ఆయన అన్నారు. అక్కడే ఉన్న రాహుల్ ఓ ద్రోహి ఇటుగుండా నడుచుకుంటూ వస్తున్నాడు అంటూ ఆయన్ను చూసి హలో సోదరా, మిత్రద్రోహి, ఆందోళన చెందకు, మళ్లీ కాంగ్రెస్లోకి వస్తావు అని కరచాలనానికి చేయి ముందుకు చాపారు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన బిట్టు రాహుల్ను దేశ విరోధి అంటూ ముందుకు సాగారు. ఎంపీని ద్రోహి అనడం కాంగ్రెస్ యువరాజు అహంకారానికి నిదర్శనమని అన్నారు ప్రధాని మోడీ. ఆయనకు గర్వం తలకెక్కిందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి ఎంతోమంది పార్టీని వీడారని, కానీ బిట్టు సిక్కు కావడం వల్లే ఆయన్ను అవమానించారన్నారు. సిక్కుల పట్ల కాంగ్రెస్ నేతలకు ఎంత ద్వేషం ఉందో వారి మాటల్లోనే కనిపించిందని అన్నారు. कांग्रेस के शातिर दिमाग जिनका है, ऐसे युवराज ने उनको गद्दार कह दिया. अहंकार कितनी 7वें आसमान पर पहुंच चुका है इनका. और कांग्रेस को छोड़कर के कितने ही लोग निकले हैं, कांग्रेस के कितने टुकड़े हुए हैं, कई लोग दूसरे दलों में गए हैं. लेकिन औरों को तो किसी को गद्दार नहीं कहा उन्होंने. लेकिन कल सांसद को गद्दार इसलिए कहा क्योंकि वो सिख थे. ये सिखों का अपमान था, ये गुरुओं का अपमान था. और कांग्रेस के अंदर जो कूट कूट करके सिखों के प्रति नफरत भरी पड़ी है ना, उसका वो अभिव्यक्ति थी. ప్రధాని మోడీ సభకు వచ్చి డోక్లాం ఘటనపై వివరణ ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. మోడీ సభకు వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని ఆయనకు తానే స్వయంగా అందిస్తానని స్పష్టం చేశారు. సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో వరుస వాయిదాలు, విపక్షాల ఆందోళనలు వెరసి ప్రధాని ప్రసంగం వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను పూర్తి చేయకుండానే లోక్సభను వాయిదా వేయాల్సి వస్తుందా? రాజ్యసభలో మాత్రమే చర్చ జరిగి ప్రధాని జవాబిస్తారా అనే ప్రశ్నలకు ప్రస్తుతం జవాబు దొరకడం లేదు. దీంతో పాటు భారత అమెరికా వాణిజ్య ఒప్పందం వివరాలను బయటపెట్టాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్పై కూడా మోడీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇంకా ఒప్పందంపై సంతకాలు కాలేదని, అనేక వ్యవసాయ ఉత్పత్తులను అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం చర్చకు భయపడుతుందని రాహుల్ ఆరోపించారు. ప్రధానిపై దాడులు జరుగుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని, ఒకవేళ ఎవరైనా అలా బెదిరిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం నియమాల పేరుతో అడ్డుకుంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉండగా సభా నియమావళిని పాటించాల్సిందేనని ఎన్డీఏ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మాజీ సైన్యాధిపతి జనరల్ నరవణే రాసిన పుస్తకం గురించి సభలో ప్రస్తావించకూడదని ప్రభుత్వం పదే పదే అడ్డుకుందని రాహుల్ ఆరోపించారు. మొదట పుస్తకాన్ని కోట్ చేయకూడదన్నారని, ఆ తర్వాత మ్యాగజైన్ గురించి మాట్లాడుతున్నా ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. చివరకు రక్షణ మంత్రి ఆ పుస్తకం అసలు ప్రచురణ కాలేదని అబద్ధం చెప్పారని, కానీ తమ దగ్గర ఆ పుస్తకం కాపీ ఉందని రాహుల్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడిని, ఇతర సభ్యులను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని రాహుల్ మండిపడ్డారు. అధికార పక్ష సభ్యులు పుస్తకాలను కోట్ చేస్తూ
ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా ఎవరూ ఆపడం లేదని, విపక్షాలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సభకు రావడానికి భయపడుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. విపక్ష సభ్యుల వల్ల కాకుండా తాను చెప్పబోయే నిజాలను ఎదుర్కోలేకనే ఆయన రావడం లేదన్నారు. जनरल नारावाने ने राजनाथ सिंह जी को फ़ोन किया और कहा कि देखिए कैलाश रिज पर चाइनीज़ टैंक्स आ गए हैं, हमारी टेरिटरी है, कैलाश रिज पर चाइनीज़ टैंक्स आ गई हैं, हमें क्या करना है। पहले राजनाथ सिंह जी ने उनको रिप्लाई नहीं दिया। उन्होंने जयशंकर जी से पूछा, NSA से पूछा, राजनाथ सिंह जी से पूछा, कोई रिप्लाई नहीं आया। फिर उन्होंने राजनाथ सिंह जी को फोन किया। राजनाथ सिंह जी ने कहा कि मैं टॉप से पूछता हूं। ऑर्डर था, स्टैंडिंग ऑर्डर था टॉप का कि अगर चाइनीज फोर्सेस अंदर आएंगी तो उन पे बिना हमारे पूछे फायर नहीं करना है। नरवणे जी और हमारी जो आर्मी थी, जो सेना थी, वो उन टैंक्स पर फायर करना चाहती थी क्योंकि वो टैंक्स हमारी टेरिटरी में आ गई थी। नरेंद्र मोदी जी ने मैसेज दिया कि देखिए जो उचित समझो वो करो। मतलब नरेंद्र मोदी जी ने अपनी जिम्मेदारी కేంద్రంలోని అగ్రనాయకత్వం యుద్ధ సమయంలో ప్రతిస్పందించిన తీరు బట్టబయలవుతుందనే భయంతోనే రాహుల్ను నరవణి పుస్తకంలోని భాగాలను సభలో చదవనీయడం లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా విమర్శించారు. అటు రాజ్యసభలోనూ బుక్పై వివాదం రచ్చరేపుతోంది. లోక్సభలో విపక్ష నేతను మాట్లాడనివ్వడం లేదని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత ఖర్గే ప్రస్తావించగా దాన్ని కేంద్ర మంత్రి నడ్డా అడ్డుకున్నారు. లోక్సభకు సంబంధించిన అంశాలను రాజ్యసభలో ప్రస్తావించకూడదన్న నిబంధనను వినిపించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. लोकसभा leader LOP is not allowed to speak, and he wanted to speak about the country's interest, sir. And whenever, no, how can we run the? My esteemed colleague and the leader of the opposition should know that the proceedings of the Lok Sabha cannot be discussed in Rajya Sabha, and you have given ruling not once, many times, and previous chairmen have also given a ruling on it that the Lok Sabha proceedings cannot be discussed in Rajya Sabha. ఈ నెల 4న లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాల్సి ఉంది. అయితే సభను నడవనివ్వబోమని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు ట్రెజరీ బెంచెస్ వైపు దూసుకెళ్లారు. గందరగోళం మధ్య సభల్లో వాయిదాల పర్వం నడిచింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి మాట్లాడలేకపోయారు. ప్రధానమంత్రి సమాధానం లేకుండానే తీర్మానాన్ని మూజువాణి ఓటుతో ఆమోదింపజేశారు స్పీకర్ ఓం బిర్లా. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. లోక్సభలో ప్రధాని మోడీని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్లాన్ చేసినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అందుకే ప్రధానమంత్రిని సభకు రావద్దని సూచించాలని వివరించారు. పార్లమెంట్లో చోటు చేసుకున్న పరిణామాలు దురదృష్టకరమన్నారు స్పీకర్. కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్రవర్తనను ఖండించారు. अप्रिय देश के लोकतांत्रिक परंपराओं को तार तार कर देता। इसको टालने के लिए मैंने माननीय प्रधानमंत्री से आग्रह किया कि उन्हें सदन में नहीं आना चाहिए. విపక్ష మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లోక్సభలో తాము ప్రధానిపై దాడికి సిద్ధమయ్యామన్న ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీలు జ్యోతిమణి సహా పలువురు విపక్ష మహిళా ఎంపీలు ఖండించారు. తమ మీద చేస్తున్న నిరాధార ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కులను కాలరాస్తున్నారని 8 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని లేఖలో వాళ్లు ఆక్షేపించారు. తమ నిరసన ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగానే కొనసాగిందని గుర్తు చేశారు. సభలో తామెవరూ హింసకు దిగాలనుకోలేదని, తమ మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేసి ప్రతిష్టను దెబ్బతీశారని లేఖలో పేర్కొన్నారు. ప్రధానిపై దాడులు జరుగుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని, ఒకవేళ ఎవరైనా అలా బెదిరిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని సవాల్ విసిరారు రాహుల్. మరోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచన చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడం, ఏకపక్షంగా సభను నడపడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తీర్మానం తీసుకురావాలంటే కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. ప్రస్తుతం విపక్షాలు ఆ సంతకాల సేకరణలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగే సమావేశంలో
అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత మాజీ సైనికాధిపతి జనరల్ ఎంఎం నరవణే రచించిన సెన్సిటివ్ ఆత్మకథ ప్రచురణకు ముందే ఆన్లైన్లో లీక్ కావడం కలకలం రేపుతుంది. పుస్తకం పీడీఎఫ్గా సర్క్యులేట్ కావడంతో భద్రతా వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పెషల్ సెల్తో దర్యాప్తు చేపట్టారు. భారత మాజీ సైనికాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రచించిన ఆత్మకథ ప్రచురణకు ముందే ఆన్లైన్లో లీక్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పేరుతో జనరల్ నరవణే తన సైనిక జీవిత అనుభవాలను, కీలక పరిణామాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అయితే ఈ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాకముందే, అవసరమైన ప్రభుత్వ అనుమతులు కూడా రాకముందే లీక్ కావడం భద్రతా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పుస్తకానికి సంబంధించిన ప్రీప్రింట్ కాపీ సోషల్ మీడియా, ఆన్లైన్ న్యూస్ ఫోరంలో, కొన్ని అనుమానాస్పద వెబ్సైట్లలో విస్తృతంగా సర్క్యులేట్ అయినట్లు ఢిల్లీ పోలీసుల దృష్టికొచ్చింది. విచారణలో భాగంగా పోలీసులు పరిశీలించగా కొన్ని వెబ్సైట్లలో ఈ పుస్తకం పూర్తి పీడీఎఫ్ కాపీ డౌన్లోడ్కు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ఈ పీడీఎఫ్పై ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా లోగో, డిజైన్ ఉండడం మరింత సంచలనంగా మారింది. ఇది అసలైన ప్రీప్రింట్ ఫైల్ నుంచే లీక్ అయి ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. లీక్ ఘటనలో మరో షాకింగ్ అంశం ఏమిటంటే, కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ వేదికలు ఈ పుస్తకం ముఖచిత్రాన్ని ప్రదర్శిస్తూ కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించడం, ఇంకా అధికారికంగా విడుదల కాని పుస్తకాన్ని ఇలా అమ్మకానికి పెట్టడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది కేవలం కాపీరైట్ ఉల్లంఘన మాత్రమే కాకుండా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు ఉండే అవకాశం ఉన్న పుస్తకాన్ని అనుమతి లేకుండా బయటకు విడుదల చేయడమన్న కోణంలో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచురణ సంస్థ, ప్రింటింగ్ యూనిట్లు, డిజిటల్ ఫైల్ యాక్సెస్ ఉన్న వ్యక్తుల వివరాలపై ఫోకస్ పెట్టారు. ప్రచురణకు ముందే ఈ స్థాయిలో కీలకమైన పుస్తకం ఎలా లీక్ అయిందన్న అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ విభాగంలో కేసు నమోదు చేశారు. డిజిటల్ ట్రేసింగ్, సైబర్ ఫోరెన్సిక్ టూల్స్ ద్వారా పీడీఎఫ్ ఫైల్ మూలం ఎక్కడి నుంచి బయటకు వచ్చిందన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. ఈ లీకేజీ వెనుక వ్యక్తిగత లాభాల కోణమా, లేక ఉద్దేశపూర్వక కుట్ర ఉందా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు పుస్తకం విడుదలపై స్పష్టత రావడం కష్టమేనని వర్గాలు చెబుతున్నాయి.